నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. విద్యార్థి అభివృద్ధికి గురువులతో పాటు తల్లిదండ్రులు ప్రధానమైన పాత్ర పోషించడం ద్వారానే విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ అన్నారు. అరకులోయలోని అల్లూరి సీతారామరాజు పబ్లిక్ స్కూల్లో ఆదివారం సాయంత్రం 40వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్ ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు. వారు చేయడం ముఖ్యంగా చాలా అభినందనీయం. ఈరోజు వచ్చిన తర్వాత పిల్లలు వాళ్ళ విద్యారంగంతో పాటు కో కరిక్యులర్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఇవి కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ ప్రదేశం చూస్తుంటే మంచి మైదానం, ఆ తర్వాత మంచి ల్యాబ్స్, ఆ తర్వాత వచ్చేసి కొత్తగా వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వీటన్నింటినీ కూడా విద్యారంగంలో ప్రవేశపెట్టాలన్న ఒక తపన చూస్తే ఖచ్చితంగా ఈ ప్రాంతంలోని విద్యార్థులు రేపు భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్ళే గొప్ప పౌరులుగా తయారవుతారన్న ఒక ప్రగాఢమైన విశ్వాసం నాలో కలిగింది. సౌకర్యం కలుగుతుంది అనుకున్నాం, కానీ ఆ తర్వాత జీవో నెంబర్ 3ని వారు తీసివేయడం జరిగింది. అందువల్ల ఇక్కడ ఉన్న యువతరం యొక్క ప్రధానమైన కోరిక ఏంటంటే జీవో నెంబర్ 3ని మళ్ళా తెచ్చి ముఖ్యంగా మన ఆదివాసీ ప్రాంతాలలో యువతరానికి ఉద్యోగ కల్పన జరగాలి అన్నది కోరుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా దీని గురించి ఆలోచించాలి. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాళ్ళ ఎన్నికల ప్రచార సందర్భంలో మళ్ళా జీవో నెంబర్ 3ని మళ్ళా పునరుద్ధరిస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి వాటిని త్వరగా కనుక తీసుకురాగలిగితే రేపు ప్రకటించబోయే డిఎస్సి ఏదైతే ఉందో దాని లాభం కూడా ఈ ప్రాంతంలో ఉన్న మన యువతరానికి అందుతుందని నా అభిప్రాయం. ప్రజలు వాళ్ళ ఓటు వేసి వాళ్ళను ప్రభుత్వాలను ఎన్నుకున్నారు. కాబట్టి ప్రజల యొక్క మనోభావాలకి తగిన విధంగా ప్రభుత్వాలు నడవాలి అన్నది ముఖ్యంగా మనం కోరుకుంటున్న అంశం. ముఖ్యంగా ఏమవుతుందంటే అన్ని రాష్ట్రాల్లో ఉచితాలన్న పేరుతో ప్రజలకు సరియైన ఉపాధి అవకాశాలు కల్పించకపోవడం అన్నది ప్రధానంగా చూస్తున్నాం. కాబట్టి ఈ ఉచితాలకు స్వస్తి పలికి ప్రజలకు వాళ్ళు 15,000 సంవత్సరానికి ఇవ్వడం కాదు, 15,000 నెలకు సంపాదించే విధంగా ప్రభుత్వాలు వాళ్ళ స్కీములతో ముందుకు రావాలి. ఆ విధమైన ఉపాధి కల్పించాలి. ఎందుకంటే ప్రపంచంలో యువతరం పెద్ద సంఖ్యలో ఉన్న దేశం భారతదేశం, ముఖ్యంగా మన ఉభయ రాష్ట్రాలు. అందువల్ల ప్రభుత్వాలు ఈ యువతకు ఏ విధమైన ఉపాధి కల్పిస్తాం, ఏ విధమైన వారికి ఉద్యోగాలు కల్పిస్తాం, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో కూడా చిన్న చిన్న పరిశ్రమలను నెలకొల్పి అక్కడ ఉపాధి కలిగేటట్టు చూడాలి. దానివల్ల ఏమవుతుందంటే వ్యవసాయ రంగము అభివృద్ధి చెందుతుంది. ఆ తర్వాత ఉపాధి రంగం ముఖ్యంగా ఇద్దరి మీద ఉంది, పోలీసు విభాగం మీద ఇంకా ప్రధానంగా ఉంది. కాబట్టి ప్రస్తుత గవర్నమెంట్ కూడా గంజాయి మీద మేము ఉక్కుపాదం మోపామని వారు చెప్పడం జరిగింది. దీన్ని సమూలంగా నిర్మూలించాలన్నది మనం అందరం కూడా కోరుకోవాల్సిన అంశం. ఇప్పుడు మన ఆంధ్ర ఒరిస్సా బార్డర్ ఉంది. ఆ ప్రాంతాల్లో అనేక నక్సలైట్ చర్యలు ఇవి కూడా జరుగుతున్నాయి. కాబట్టి అటువంటి పరిస్థితులలో అనేక మంది బయట నుంచి వచ్చి ఈ ప్రాంతంలోని మన ఆదివాసీలను మభ్యపెట్టి వారు ఇక్కడ గంజాయి వ్యవసాయం చేస్తున్నారన్నది మనందరికీ మీడియాల ద్వారా తెలుస్తున్న విషయం. ప్రభుత్వాలు ఉక్కుపాదాలు మోపుతున్నాయి వీళ్ళ మీద, ముఖ్యంగా ఎందుకంటే గంజాయి అన్నది మన పిల్లల యొక్క భవిష్యత్తు, యువతరంని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి మనం అందరం కూడా వాటిని ఖండించాలి. ప్రభుత్వం కూడా వీటి మీద చర్యలు తీసుకొని ఏ ప్రాంతాల్లో అయితే ఈ విధమైన గంజాయి వ్యవసాయం జరుగుతుందో వాటిని సమూలంగా నష్టం చేసి ఇక్కడ ఉన్న ఆదివాసీ ప్రజలకు యోగ్యమైన వారికి ఉపాధి కల్పించగలిగితే ఇటువంటి మార్గాల్లో వెళ్ళే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఇది ప్రమాదకరమైన అంశం. ఎందుకంటే ఇంతకుముందు పెద్ద పెద్ద నగరాల్లో ఉండేదనుకునే వాళ్ళం, కానీ ఈ మధ్య గ్రామాల్లో కూడా గంజాయి అన్నది వెళ్ళడం జరుగుతుంది. అనేక విద్యార్థులు దీనికి బలిపడుతున్నారు. వీటినన్నింటినీ ఆపాల్సిన బాధ్యత ఒక పిల్లలందరూ ఎదగాలని చెప్పేసి వారిని మనస్ఫూర్తిగా ఈరోజు ఆశీర్వదించడం జరిగింది. ఈ స్కూల్కి చక్కని భవిష్యత్తు ఉంది. ఇక్కడ విద్యార్థులు కూడా మంచి భావి భారత పౌరులుగా తయారవుతారన్న దృఢమైన విశ్వాసంతో నేను ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ధన్యవాదాలు. ఏజెన్సీ భవిష్యత్తులో వారు భాగస్వాములు అవుతారు. అప్పుడు విద్యార్థులు బ్రహ్మాండమైన ఒక గొప్ప పౌరులుగా అవుతారన్నది ప్రగాఢ కోరిక. మీరు పెద్దల జీవిత చరిత్ర చూడండి. స్వామి వివేకానందుల వారు కావచ్చు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కావచ్చు, ఏపీజే అబ్దుల్ కలాం గారు కావచ్చు, అల్లూరి సీతారామరాజు గారు కావచ్చు, పెద్దల యొక్క జీవిత చరిత్రలు చూస్తే అందులో తల్లిదండ్రుల పాత్ర మరియు ఉపాధ్యాయుల పాత్ర చాలా ప్రధానంగా కనిపిస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా మనం పిల్లల్ని స్కూలుకు పంపించేస్తున్నాం కాబట్టి మన బాధ్యత తీరిపోయింది అనకుండా ఇక్కడ స్కూల్లో విద్య నేర్పిస్తే తల్లిదండ్రులు వినయాన్ని నేర్పించాలి. ఇక్కడ స్కూల్లో చదువు నేర్పిస్తే వాళ్ళు సంస్కారాన్ని నేర్పించాలి. సో ఆ విధంగా మనం పిల్లల్ని పెంచాలని
ఈరోజు తల్లిదండ్రులకు కూడా సందేశం ఇవ్వడం జరిగింది. వీరిరువురు కలిసి కనుక ముందుకు వెళ్ళగలిగితే భారతదేశం బ్రహ్మాండంగా ముందుకు వెళుతుందన్నది సూచన. పిల్లలకు కూడా నేను ముఖ్యంగా చెప్పిందంటే తల్లిదండ్రులు గర్వపడేలా, మనం చదువుకున్న స్కూల్కి మనమే ముఖ్య అతిథులుగా వెళ్ళేలాగా, మన సంతకాలను ఆటోగ్రాఫ్లుగా సందర్భంగా చూపించిన వాళ్ళలో ఉన్న అనేక కళలు, తర్వాత అనేక విషయాలు కూడా చాలా హృదయాన్ని అందుకున్నాయి. కాబట్టి ఇటువంటి స్కూల్స్ ఏవైతే ఇప్పుడు మార్కులు అని ఏవైతే ముందుకు వెళుతున్నారో దానికి భిన్నంగా ఇక్కడ వ్యక్తిత్వ వికాసంతో విద్యార్థులను ఎలా పెంచాలి అన్నది, అది కూడా మహానుభావులు అల్లూరి సీతారామరాజు గారి పేరు మీద స్కూల్ని ఏర్పాటు చేయడం, తర్వాత ఈ విధమైన విద్యను అందించడం అన్నది మనం అందరం కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేయాలి ముఖ్యంగా. కాబట్టి మరి ఒక్కసారి ఈ స్కూల్ యొక్క యాజమాన్యం, ముఖ్యంగా అల్లూరి సత్యనారాయణరాజు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రగతి చాలా గొప్ప విశేషమని నేను చెప్పగలను. సో ఇటువంటి పాఠశాలను చూసి మిగతా వారు కూడా వారి పాఠశాలలో తగిన మార్పులు తీసుకురావాలని కూడా కోరుతున్నాను. దీనితో పాటు ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా వారి భూమికను పాటించాలన్నది ముఖ్యంగా ఈరోజు నేను చెప్పిన సందేశం. ఎప్పుడైతే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి